ఎప్పుడు చూసినా అబ్బా కొడుకులు ఇద్దరు పోటాడుకుంటానే ఉంటారు. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఒకటే గొడవలు. ఎందుకు వచ్చిన గొడవ? అబ్బాయి ఇష్ట ప్రకారం చేస్తే పోలా? నోరు మూసుకుని అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. జడ్జి గారికి ఏం సమాధానం చెప్పమంటావు? నువ్వేం దిగులు పడకమ్మా, నీ పెళ్లి జామ్ జామ్ గా నేను జరిపిస్తా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మావయ్య. మీరన్నా మా డాడీ అన్నా నాకు చాలా గౌరవం. నా కోసం మీరేదైనా చేస్తారు, కానీ నా ఇష్టాలు ఏమిటో తెలుసుకోరు కదా. ఏంటమ్మా నువ్వు అనేది? మొదటి నుంచి నేనంటే మీ అబ్బాయికి ఇష్టం లేదు, అందుకే పెళ్ళొద్దని ఊరొదిలి వెళ్ళిపోయారు. మీరు బలవంతంగా మా ఇద్దరికి పెళ్లి చేసినా కలిసి బతకాల్సింది నేను. నాకు నచ్చని వ్యక్తితో నేను ఎలా జీవించగలను చెప్పండి. అందుకని నాకు నచ్చని వ్యక్తితో నా పెళ్లి జరగలేదు. కనీసం మీ అబ్బాయికి నచ్చిన అమ్మాయితో అయినా తన పెళ్లి జరిపించండి. అది కాదమ్మా, నేను నిజంగా మీరు నాకు ఏదైనా మంచి చేయాలనుకుంటే మీ అబ్బాయికి తను ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి చేయండి ప్లీజ్. మధు, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? చెవుకుల పులారావు కొడుకు ప్రేమించిన అమ్మాయి. ఫారెన్ నుంచి వచ్చింది. చాలా బాగున్నాయి. నేను ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ చౌకుల పుల్లారావు నా కాలు ఎరిగేలా చేశాడు. ఇప్పుడు వాడి కొడుకు మాత్రం లవ్ చేయొచ్చా? వదిలిపెట్టను. మావా ఎందుకు ఆవేశం? వాళ్ళందరికీ ఆ పెళ్లి పెద్ద సమస్యగా మారింది. ఆ సమస్య ఇంకా పెద్ద చేస్తాను. చిన్నయ్య, ఆ పట్నం నుంచి వచ్చిన అమ్మాయిని ఎవరు ఎత్తుకెళ్తున్నారా? ఎటు వెళ్ళారు? పొలం వైపు. నువ్వు ఊరుకోతయ్యా, అసలు మనిషేనా? ఆయన నేను పేరుకోవాలి. Wow, what a haunting place. I'm going to make a documentary. Hey, okay. దీనికేమైందయ్యా? ఎందుకు ఏడుస్తున్నావు? తీసుకొచ్చిన పిల్లని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంట. వదిలే. ఆ పని నువ్వే చేసావని కిట్టయ్య కోపంతో వెళ్ళిపోయాడు. ఏమంటున్నావు నువ్వు? దూకుడు సుత్తే అంటొచ్చిన వాళ్ళు తలలు నరికేసేలా ఉన్నాడు. బ్లేడ్ తో పెన్సిల్ చెక్కడం రాదు, తల నరికేస్తాడా? అయ్యో అంటానబాకన్నా, ఏదోటి జరగక ముందు అండి వెళ్ళి కాపాడన్నా. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదన్నా. బండి పోనీ. What a posture. What a shot. Wow. Hey, this is Krishna from Anakapalli and this is a deal affiliated with